నిన్న ఏపీలో మినిస్టర్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో 20 లక్షల ఉద్యోగాల వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుట్లో కొంత భాగం ఇప్పుడు ఇవ్వబోయే ఏపీడిఎస్సి పోస్టింగ్స్ తీసేస్తే ఇట్లా వస్తుందన్నమాట, జాబులు, మిగిలిన జాబులు. అయితే ఈ జాబులు ఎలా భర్తీ చేయనున్నారు? త్వరలో వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఈ డిఎస్సి పోస్టింగ్ ద్వారా ఇదయ్యారు. మళ్ళీ ప్రతి సంవత్సరం డిఎస్సి కూడా వేస్తామంటున్నారు. ఇవి కాకుండా ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించిన సర్వే అనేది చేయడం జరిగింది. మరి ఎంతమంది అయ్యారు అందుట్లో? అంతమందికి ఇప్పుడు జాబులు ఇస్తే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుందా లేదా? దీని గురించి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దాని గురించి చెప్పదలుచుకుని ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఒక హైప్ ఇవ్వండి వీడియోకి. ఇక టాపిక్లో వెళితే సర్వే మొత్తం మీద 15 లక్షల పై చిల్లరే అయ్యారండి అన్ఎంప్లాయీస్. అందుట్లో ఆ అన్ఎంప్లాయీస్లో వర్క్ చేసే వాళ్ళని కూడా ఆల్రెడీ మెన్షన్ చేయమన్నారు, కానీ ఫస్ట్లో ఆప్షన్ ఇవ్వలేదు. చాలామంది మిస్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఇది ఒక పార్ట్ కింద వస్తుంది. ఈ 4 ఏళ్లలో మరి ఎప్పుడు ఇస్తారో మనకైతే బయటికి ఇంకా అప్డేట్ రావట్లేదు. కానీ ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రక్రియ ఏదైతే ఉందో కంపెనీల వాళ్ళతో మాట్లాడి మేము ఇప్పిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించిన శాలరీ వివరాలు ఇవేమీ కూడా వాళ్ళు ఏం చెప్పలేదు. మరి ఇంట్లో కూర్చొని చేయటమా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, లేకపోతే చుట్టుపక్కల పరిసరాల్లో అని చెప్పేసి దానికి కూడా ఏమీ చెప్పలేదు. మరి ఇదే కనుక జరిగినట్టయితే వాళ్ళన్న ఉద్యోగాల కల్పన అయితే మొత్తానికి పూర్తవుతుంది ఈ 5 ఏళ్లలో. ఇక సచివాలయంలో ఇస్తారా, కరెంట్ ఆఫీసుల్లో ఇస్తారా, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇస్తారా అని పక్కన పెడితే అన్ఎంప్లాయీస్ మొత్తం కూడా అమ్మాయిలేగానే కానివ్వండి, అబ్బాయిలైనా కానివ్వండి దీనికోసం ఎదురు చూస్తామన్నారు. ఇదే కనుక జరిగినట్టయితే నిరుద్యోగం రేటు కూడా బాగా తగ్గిపోతుంది. దీనిపై మీ కామెంట్.